నారాయణ పనులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి, ఈ రోజు కూడా ఇంత ఆలస్యం? పిల్లలు మీకోసం ఎదురు చూసి చూసి పడుకున్నారు. పైగా ఈ రోజు మన చిన్నోడు పుట్టినరోజు కూడాను. అవును కదా. అదే, పక్క ఊరికి రాత్రి పని మీద వెళ్ళాను కదా. అక్కడ చాలా ఆలస్యమైంది పద్మ. ఎందుకండి? ఇంటి నిండా పనోలు ఉండక మీరు కూలోల్లా కష్టపడటం ఏంటి? మీ పరిస్థితిని చూసి చాలా బాధేస్తుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏముంది పద్మా? ఎంతమంది పనోలు ఉన్నా మన పని మనమే సక్రమంగా చక్కబెట్టుకొని రావాలి కదా. అన్ని పనులు మీరు ఒక్కడే ఎలా చూసుకుంటున్నారండి? నేను చూసుకోకపోతే నాన్నగారికి కష్టం అవుతుంది కదా. ఆయన ఇవన్నీ చూసుకోలేరు కదే. ఏంటో ఈయన తీరు. సొంత పొలంలో, సొంత ఇంట్లో కూడా కూలివాడికన్నా దారుణంగా కష్టపడుతున్నారు.